రాజధాని రైతులకు న్యాయం ఎక్కడ? అమరావతి 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎన్నెన్నో ఆశలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పరుగు మొదలుపెట్టిన పసికూన ఆంధ్రకి 5 ఏళ్ల తర్వాత రాక్షస శకం మొదలవుతుంది అని, జగననే రాక్షసుడు తమను వేధించేలా దుర్మార్గ పాలన సాగిస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇదిలా ఉంటే మరోపక్క స్వార్థమన్న మాట పక్కన పెడితే భావితరాల కోసం, మన బిడ్డల భవిత కోసం త్యాగాలు చేసిన రాజధాని రైతులను నిజంగా ప్రతి ఆంధ్రుడు చేతులెత్తి మొక్కాల్సిందే. జగన్ రెడ్డి పుణ్యమా అని వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక రకంగా చెప్పాలంటే జగన్ రెడ్డి రూపంలో ఆ దుర్మార్గ పాలనలో వాళ్ల రాజకీయ టెర్రరిజాన్ని ఫేస్ చేశారు. తల్లి లాంటి భూములిచ్చి తన్నులు తిన్నారు, 100 కేసులు ఎదుర్కొన్నారు. ఒక పక్క పోలీసుల లాఠీ దెబ్బలు, మరో పక్క అధికార అహంకారంతో ఆడబిడ్డలను రోడ్డుపై కొట్టిన సంఘటనలు, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన దుర్ఘటనలు, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు అనుభవించిన బాధ, కష్టం అంతా ఇంతా కాదు. అయినా సరే వాళ్ళు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఓ గొప్ప పోరాటం ద్వారా సాకారమయ్యే ప్రతికల చరిత్రలో నిలిచిపోతుంది అన్నట్లుగా రైతుల పోరాటం ద్వారా అమరావతి అలా అజరామరముగా నిలబడుతోంది. అంతా బాగానే ఉంది, కానీ వారిపై దుర్మార్గంగా పెట్టిన కేసుల సంగతేంటి? వారిని వేధించి అక్రమంగా బంధించాలని చేసిన ప్రయత్నాలకు సమాధానం ఎక్కడ? అసలు అమరావతి రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు తొలగించే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆ కేసుల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతుల బాధ ఎన్నడు తీరుతుంది? వాయిదాలకు తిరగలేక చివరికి పాస్పోర్ట్లు కూడా వచ్చే అవకాశం లేక చాలా అంటే చాలా ఇక్కట్లను ఎదుర్కొంటున్న అమరావతి రైతుల గోడును ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. పార్టీ క్యాడర్పై పెద్ద ఎత్తున పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేసేలా చర్యలు చేపట్టాలి కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఓ కమిషన్ వేసి ఇలాంటి తప్పుడు కేసులన్నింటినీ తీసేస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది, ఇంకా ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేయలేదు. మరి రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు న్యాయం చేసేలా ఇప్పటికైనా సర్కార్ పని మొదలు పెడితే వాళ్ల త్యాగాలకు అర్థం పరమార్థం ఉంటుంది. వాళ్ళు పడ్డ కష్టాలకు ఫలితం ఉంటుంది. వాళ్లను అక్రమంగా వేధించిన తప్పుడు కొడుకులను చెప్పుతో కొట్టినట్లవుతుంది.